థ్యాంక్ యూ నగేష్ గారు, మన ఈవెంట్ స్పాన్సర్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరా స్టిల్స్ అన్నా, స్టిల్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నగేష్ గారు. నెక్స్ట్ అలాగే సెక్సీ స్టార్ శ్రీనివాస్ గారిని శాలువాతో సన్మానించవలసిందిగా మా శ్రీనివాస్ బాబాయిని కోరుకుంటున్నాను. శ్రీనివాస్ గారు నెక్స్ట్ మరో హిట్ తీయబోతున్నారు, రంగం సిద్ధం చేశారు. అమ్మవారి బ్లెస్సింగ్స్ మీకుంటాయి సార్. ఇంకా నెక్స్ట్ హీరోయిన్ గా చేసినటువంటి అనూష గారిని తన అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, మన మూవీ కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం. నేను ఇలా స్టేజ్ మీద అందరి ముందు మాట్లాడే అవకాశం కోసం చాలా నెలల నుంచి వెయిట్ చేస్తున్నా. అంటే ఒక ఆడపిల్ల బయటకు వచ్చి పని చేస్తుందంటేనే, ఒక జాబ్ చేస్తుందంటేనే ఎన్నో మాటలు ఎదుర్కొంటారు అమ్మా నాన్నలు. అలాంటిది నేను ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నా అంటే చాలా మాటలు పడ్డారు. అయినా కానీ స్టిల్ నన్ను కంటిన్యూ అవ్వనిస్తున్నారు అంటే, ఇంకా నన్ను ప్రయత్నం చేయనిస్తున్నారు అంటే అది మా అమ్మ నాన్నల సపోర్ట్ తోటే. అందుకు మా అమ్మ నాన్నలకి పాదాభివందనాలు. వాళ్ళ రుణం తీర్చుకోలేను. నా కళని ప్రయత్నించడానికి, చేరుకోవడానికి ఆ ప్రయత్నాన్ని నాకు చాలా సపోర్ట్ చేసినారు. నా కళని గుర్తించి నాకు మొదటి అవకాశం ఇచ్చిన వెంకటరెడ్డి సార్కి నేను రుణపడి ఉంటా. అలాగే నన్ను ప్రోత్సహిస్తున్న నా మిత్రులకి అందరికి చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. అలాగే మూవీని కూడా తప్పకుండా చూడండి. November 7th రిలీజ్ ఉంది. తప్పకుండా ఆ రోజు కూడా వస్తారని కోరుకుంటున్నా. తప్పకుండా సక్సెస్ చేయండి. తెలియక మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా మాట్లాడావు, అంతకంటే ఎక్కువ చక్కగా చేశావు. చాలమ్మా, పర్వాలేదమ్మా. అనూష వాళ్ళ అమ్మ నాన్న రావాలమ్మా స్టేజ్ పైకి. మీ అమ్మాయిని అంత ధైర్యంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు. రండి సార్, మిమ్మల్ని చూడాలి, మేము అందరూ చూడాలి. మీరు మరింత మందికి ఆదర్శం కావాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో అమ్మాయిలు చాలా తెలివిగా, ధైర్యంగా ముందుకు వెళ్ళాలంటే మీలాంటి తల్లిదండ్రులే వాళ్ళకి ఆదర్శం కావాలి. చెప్పమ్మా, చెప్పండి సార్, మీ అమ్మాయికి ఎలా సపోర్ట్ మంచిగానే చేయబోతున్నాం. ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ఒక తెలుగు అమ్మాయి, ఒక తెలుగు బిడ్డ మన అమ్మాయి ఒక సినిమాలకు వచ్చి ఈ అవకాశం కోసం ఎదురు చూసుకుంటూ 3 ఏళ్ల నుంచి కష్టపడి సక్సెస్ అందుకోవాలని మేము తల్లిదండ్రులు ఆశపడుతున్నాం. ఎన్నో అవమానాలు మా కులంలో గాని బయట గాని, ఎందుకు ఆ పిల్లకి ఇండస్ట్రీ చదువుకోకుండా అవసరమా, ఎంతో మంది పోయి వెనకొచ్చిన వాళ్ళు ఉన్నారు అని మమ్మల్ని ఎలా చేస్తున్నారు. అయినా కానీ కష్టపడుతూ మీ యొక్క ప్రాతినిధ్యం చేసుకుంటే ఒకరితో మాట పడకుంటే మేము బయటికి వెళ్తున్నాం. అలాంటి అమ్మాయికి, మన తెలుగు బిడ్డకి అందరూ అవకాశం ఇచ్చి ఒక మన సపోర్ట్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. పాదాభివందనాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. మీరు ఎటువంటి భయం పెట్టుకునే అవసరం లేదు, మీరు ఉండండి. సార్, ఈ దంపతులకి మీరు సన్మానం చేయండి సార్ శాల్వాతో. వెంకటరెడ్డి గారు మీరు కూడా రండి సార్, పార్టిసిపేట్ చేయండి. అందరూ రండి సార్, గెస్ట్లు. ఇలాంటి తల్లిదండ్రులు ఇండస్ట్రీలో ఉండాలి, ఆర్టిస్టులకు సపోర్ట్ చేయాలి. ముక్కు మీద వేలేసుకుంటారు వాళ్ళు. చెప్పు, ఇది సినిమా ఇండస్ట్రీ అంటే ఇలాంటి చోట ఉంది, నా కూతురు సేఫ్ గా అని చెప్పు ధైర్యంగా.
అసలు భయపడద్దు. ఎవరేమనుకుంటే ఈ ఫోటో పెట్టుకోండి, నెలను తీసి పెట్టు. ఎవరైతే డిస్కరేజ్ చేస్తారో ఇండస్ట్రీలో ఉండి ఇండస్ట్రీని డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా వెదవ నా దృష్టిలో. ఇండస్ట్రీలో ఉండి ఇండస్ట్రీని ఎప్పుడు కూడా తప్పు పట్టద్దు. కాబట్టి వాళ్ళు ఏదో ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ ను సహకరిస్తే ఏమండి, కళ్ళు చిదంబరం గారు అందంగా ఉన్నాడా అండి, బాబు మోహన్ గారు అందంగా ఉన్నాడా అండి, లక్ష్మణ్ రావు గారు 80s లో ఆయనకు సక్సెస్ దొరికిందండి. ఏ అందం అవసరమా అండి యాక్టింగ్ కి? యాక్టింగ్ అందం అవసరం లేదండి, ప్రజెంటేషన్ అవసరం. ఏ విధంగా ప్రజెంటేషన్ చేస్తారో అది కావాలి. అది ఆమెకు ఉంది, ఆమె ఇంట్రెస్ట్ ఉంది. ఆమె ఏం గీతా సింగ్ చూసారు కదండి, ఎన్ని సినిమాలు వేసిందండి హీరోయిన్ గా. గీతా సింగ్ చేయలేదండి. ఈవి సత్యనారాయణ గారు గీతా సింగ్ ఎంత ప్రమోట్ చేసేది, తను నేను ఒకే సినిమాతోని ఇంట్రడ్యూస్ అయ్యామండి. అదృష్టం అనేది ఒక కళాకారుడిగా పుట్టడం నిజంగా అదృష్టం. ఎవరేమనుకున్నా సరే, సొల్లు ఎంత మాట్లాడినా సరే, అదృష్టం లేని ఈ డాన్స్ మీదకి ఎవరు రారు, ఈ తెర మీదకి ఎవరు రారు. ఎక్కడో ఒక చిన్న అవకాశం, చిన్న ఆలోచన, తల్లిదండ్రులని పేరు తీసుకుని ఉన్న అమ్మాయి, డెఫినెట్ గా ఆ అమ్మాయికి వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి. ఆ ఆశీస్సులు ఉన్నాయంటే లివింగ్ గాడ్స్, తల్లిదండ్రులు అంటే లివింగ్ గాడ్స్. ఖచ్చితంగా అమ్మాయి ఈ రోజు రాకుంటే రేపైనా నువ్వు కసితోని పనిచేయి, నువ్వే నీ పనే వాళ్ళకి సమాధానం అవుతుంది. ఎవరితో మనం ఎవరో అన్నారని మనం బాధపడకూడదు. అమితాబ్ బచ్చన్ అన్నారండి, రజనీకాంత్ గారిని అన్నారండి, చాలా మంది వాళ్ళు సూపర్ స్టార్లు అయ్యారండి. చిరంజీవి గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో చూశాను, ఈయన ఏమి పనికొస్తాడు అన్నారు, ఈ రోజు మెగాస్టార్ అయ్యాడండి. సో ఎప్పుడే గాని మనం వేరే వాళ్ళ మాటలకు విలువ ఇవ్వద్దు. మనం ఏం చేస్తున్నాం, ఇక్కడేముంది దాంతోనే ముందుకు పోవాలి. నేను ఒక సినిమా చేస్తే చాలు అనుకున్నవాడిని ఇవాళ 200 సినిమాలు చేశాను, ఇంకా చేస్తూ ఉన్నాను. సీరియల్స్ చేశాను, అవార్డులు, రివార్డులు, డయాస్లు. దాసరి గారు నా కోసం ఒక సీన్ రాశారండి. నేను నా కోసం ఎప్పుడు చెప్పుకోను, కానీ కొన్ని సందర్భాల్లో మనం చెప్పుకోకపోతే తప్పులో పడదాం. కాబట్టి దాసరి గారు కూడా మైసమ్మ IPS లో ఇంకొక సీన్ ఎక్స్ట్రా రాసి తనతోని ఈ సీన్ చేయించండి అన్నాడండి. అదృష్టం అండి ఇది. ఆయన సినిమాలో చేశాను, ఆయన డైరెక్షన్ లో పనిచేశాడు, ఆయన సీరియల్ లో పనిచేశాను. ఏమండి అందరితో పనిచేశానండి, మెగాస్టార్ ఫ్యామిలీ అందరితో పనిచేశానండి ఎక్సెప్ట్ రామ్ చరణ్ గారు. ఇదంతా అదృష్టం అండి. అందుకని ఎక్కడ కూడా మనం ఇక నా స్పీచ్ ఏముండదు, ఇదే నా స్పీచ్. ఎందుకంటే మనం 4 మంచి మాటలు మాట్లాడుకోవాలి, పాజిటివ్ మాటలు మాట్లాడుకోవాలి. వెంకటరెడ్డి గారు నేను అది ఎవరు హలో ఎవరు అనే సినిమాలో నాకు ఒక వేషం ఇచ్చాడు, ఇద్దరం కాంబినేషన్ లో చేశాం. ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మనకేం కావాలంటే మనం చెప్పింది, డైరెక్టర్ చెప్పింది మనం చేస్తే మనం ధన్యులమండి. ఎవరు నేర్చుకున్నారండి, మన శ్రీధర్ బాగా చేశాడు, తను కూడా బాగా చేసింది. చాలా మంది చేశారు. వెంకటరెడ్డి గారు ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఎక్కడ లేడు, అందుకే ఆయన గురించి చెప్తామని లేడు. సో ఆయన ఉన్నాడంటే ఆయనకు వచ్చేది, ఆయనకి ఏం కావాలో వచ్చే వరకు రాబట్టకుండా ఉండడు కదండి. ఎందుకంటే సినిమా ప్రమోషన్, సినిమా బాగుండాలి, సినిమా వాళ్ళందరూ బాగుండాలి. అలా ఆలోచించిన వాళ్ళు కూడా బాగుండాలి కదండి. మనకి ఏదో కొన్ని డబ్బులు వచ్చినా కూడా మరి మంచి సినిమాలు తీస్తూ కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేస్తుండాలి. మీడియా మిత్రులు ఎప్పుడు నేను కోరుకుంటూనే ఉంటాను, మీడియా మిత్రుల్లో ప్రభుత్వాలు కూడా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. కొన్ని చిన్న సినిమాలకు సహకరించి ఎవరైతే సినిమా థియేటర్లలో అవకాశాలు ఇస్తలేరో వాళ్ళను ప్రశ్నించి వాళ్ళ అవకాశాలు ఇప్పించి ఆ సినిమాలు వాళ్ళ ఏదో టాలెంట్ తోని బయట వచ్చి అందరు చూసే విధంగా వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. మరి ప్రభుత్వాలు కూడా, ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్ చేయాలి. నేను పదే అంటున్నాను. కానీ ఒక్కోసారి దారుణం అనిపిస్తుంది. ఒక సినిమా ఫంక్షన్ జరుగుతుందంటే ఒక హాల్ కళాకారులు ఎంత టాలెంట్ ఉంటే ఏం లాభం. తినకి ఇప్పుడు ఇంత ఎదిగాడని చెప్పాడు కదా మన ముందు. నేను
రకరకాల పనులు చేసి ఇంతవరకు వచ్చాడు. ఒక చిన్న సినిమా, ఆయన కష్టం అంటే ఏందో తెలుసు, నాకు కూడా కష్టం అంటే ఏందో తెలుసు. అమ్మ నాన్నలు అనగానే నాకు కూడా ఎక్కడో ఇదైపోయింది. అమ్మ నాన్నలు వాళ్ళు లివింగ్ గాడ్స్ అండి. నువ్వు ఏ దేవుని గుడికి పోకున్నా సరే, మనం ఏదైనా పని మంచి కార్యం కలిసినప్పుడు వాళ్ళ కాళ్ళు మొక్కిపోతే చాలండి. మనకి ఇంకా అంతకన్నా గొప్ప స్థానం ఏదుండదు. ఏ మతమైనా కూడా అదే చెప్తుందండి. ఏ మతమైనా కూడా తల్లిదండ్రులను రీప్లేస్ చేయలేమండి మనం. సో అందుకని నువ్వు మంచి మాట ఎత్తావు, నాకు కూడా అది గుండె కత్తుకుంది. నీ అమ్మ నాన్నలు నువ్వు బేఫికర్ ఉండమ్మా. ఎవడన్నా అంటే చెప్పు, అరే నువ్వు ఈడ మాట్లాడుతున్నావురా, నేను హైదరాబాద్ లో పోయి పెద్ద డాన్స్ మీద ప్రసాద్ ల్యాబ్స్ అంటే ఈ పుట్టుకతో ఈ ఇండస్ట్రీ పుట్టినప్పుడు వచ్చిన డాన్స్ మీద నాకు మా ఆయనకు సన్మానం జరిగింది. తారకేశ్వర్ అంటే మామూలు మాటనా? అమ్మవారి సినిమా నాకు మంచి ఎంకరేజ్మెంట్ వచ్చింది. నా పాపంలో చేస్తుంది, పాప ధైర్యంగా చేస్తారు. మీరెంతరా అని చెప్పు, ఓకేనా? సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మీడియా మిత్రులు. మళ్ళొకసారి అందరూ టాలెంటెడ్ వాళ్ళే ఉన్నారు, అందరూ చాలా చక్కగా నటించారు. మా అశోక్ కూడా నా మిత్రుడు చాలా కాలం నుంచి. వెంకటరెడ్డి గారు మరి ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి చాలా సినిమాలు, ఒక్క సినిమా తీసి రిలీజ్ చేయడం చాలా కష్టం అండి. ఈ రోజుల్లో రిలీజ్ చేయడం చాలా కష్టం అండి. అది అట్లాంటిది చిన్న సినిమాలు అయితేనండి, ఇట్లాంటి బ్రదర్స్ ముందుకొచ్చి ఆడియో తీసుకొని ఏదో రకంగా అందరూ కాంట్రిబ్యూట్ చేసుకొని మేము ఎంత తీసుకున్నామో పక్కన పెడితే ఒక సినిమా చేశాం, ఒక సినిమా బయటకు వస్తుంది. వెంకటరెడ్డి గారి లాంటి వాళ్ళను, డ్రమ్స్ రాము, ఏదో తపన మనం సాధించాలనే తపనతో చేస్తున్న వాళ్ళందరూ ఒక డయాస్ మీద ఉన్నారు. మనకు పెద్ద స్టార్లు ఎవరండి? ముందు నుంచి వస్తూ ఉంటేనే కదండి స్టార్లుగా ఎదిగేది. డెఫినెట్ గా స్టార్లు అనే వాళ్ళు మనలోనే ఉన్నారు, మన మధ్యనే ఉన్నారు. అందరం స్టార్స్ మే. కొంచెం దూరంలో ఉన్న స్టార్ వెలగడం చిన్నగా ఉంటుంది, భూమికి దగ్గరగా ఉన్న స్టార్ వెలుతురు ఎక్కువ ఉంటుంది, అంతే తేడా అండి. స్టార్స్ ఆర్ స్టార్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీరు కూర్చోండి అమ్మా, నేను కూర్చోండి సార్. శ్రీజీ యాప్ హనుమంతారెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీనివాస్ బాబాయ్ని ఈవెంట్ స్పాన్సర్ చేసినటువంటి హనుమంతారెడ్డి గారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. స్పెషల్ థ్యాంక్స్. ఒక్కసారి ఈ హాల్లో ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఈ కార్యక్రమానికి సహకరించిన వ్యక్తి కాబట్టి మనం వాళ్ళని ఆదరించాలి. శ్రీజీ యాప్ ఇది మన యాప్, మన ఇండియన్ యాప్, మన ఇండియన్ మనిషి సృష్టించిన ఇండియన్ యాప్. ఎనీ ప్రోడక్ట్ మనం ఈ యాప్ లో అమ్ముకోవచ్చు, వెండర్స్ గా జాయిన్ అవ్వచ్చు. ఎనీ ప్రోడక్ట్ మనందరం కూడా ఈ యాప్ లో వెండర్స్ గా జాయిన్ అయ్యి మన ప్రోడక్ట్ ఏదన్నా ఉంటే కూడా అమ్ముకోవచ్చు. స్పాన్సర్ చేసినందుకు మీరు ఇప్పుడు మన హీరో తారకేశ్వరి హీరో శ్రీకరణ్ గారిని ఈ సినిమాను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు, ఈ కార్యక్రమం విచ్చేయడానికి వచ్చిన మీ అందరు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మూవీ మీ అందరికీ తెలిసిన విధంగానే ఒక పల్లెటూరులో జరిగిందన్న విషయం మీ అందరికి తెలిసిందే. నా గురించి మీకు కొత్తగా పరిచయం లేదు. అంతకుముందు హైటెక్ లవ్, బెస్ట్ లవర్స్, హౌస్ హస్బెండ్, ఇప్పుడు తారకేశ్వరి.
సో ఒక నటులు గాని ఎంతో కష్టపడితే గాని ఒక చిత్రం తీయడం జరగదు. అలాగే నా కోసం కేరళ నుంచి విచ్చేసిన జనతా చలువలి భారత పార్టీ ప్రెసిడెంట్ ఓబ్లేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. 6 రాష్ట్రాల్లో ఈ పార్టీ రికగ్నైజ్ అయ్యింది. సో కేరళ నుంచి ప్రత్యేకంగా ఫ్లైట్ వేసుకొని కర్ణాటక నుంచి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ అన్విక ఆడియోస్ ద్వారా ఈ ఆడియో రిలీజ్ అవుతున్నందుకు చాలా కృతజ్ఞతలు. అలాగే దీనికి సహకరించిన మిగతా ఆన్లైన్ లో ఉన్న ప్రతి మీడియా ఛానల్ కానీ దీంట్లో నటించిన నటులందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే డైరెక్టర్ నంది వెంకటరెడ్డి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ గారికి, ఇంకా దీంట్లో నటించిన హీరోయిన్, మళ్ళీ ప్రత్యేకంగా ఇచ్చేసిన వీళ్ళందరూ కూడా, ఎవరైతే ఈ మూవీని ముందుకు పోవడానికి సహకరించిన వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తారకేశ్వరి, జై. థ్యాంక్ యూ వెరీ మచ్. నంది వెంకటరెడ్డి గారికి సపోర్ట్ గా నిలిచి ఈ సినిమాని ఇంత దూరం తీసుకొచ్చినందుకు హీరో శ్రీకరణ్ గారికి కూడా కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ సినిమాలో సార్ ఓబులేష్ గారు జేసీబీ పార్టీ ప్రెసిడెంట్ ఓబులేష్ గారు మన సినిమా టీం ని అభినందించడానికి ఇక్కడ దాకా వచ్చారు. వెల్కమ్ సార్, వెల్కమ్. మీ ఆశీస్సులు అందజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. రండి సార్. అందరికీ నమస్కారము. ఈ సందర్భంలో మా ఇంకొకరు రాష్ట్రీయ సంఘటన కార్యదర్శి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫిలం ప్రొడ్యూసరు, యాక్టరు, వాళ్ళు అనేక అన్ని చిత్రాలను వాళ్ళు బసలింగప్ప అనేసి వీళ్ళు బసలింగప్ప అని రైల్వే యూనియన్ యాక్షన్ ఎంప్లాయీ, సెంట్రల్ గవర్నమెంట్, రిటైర్డ్ అయ్యి అదే టైంలోనే అన్ని యాక్టింగ్ లోనూ కయ్యవార తాతయ్య, సాయి కుమార్ జట్లు యాక్ట్ చేసినారు, ప్రొడ్యూస్ చేసినారు. సో ఇప్పుడు మేము ప్రస్తుతం బెంగళూరు నుంచి వచ్చినాము. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉపచన ఎన్నికలు ఉంది కాబట్టి మా పార్టీ తరఫున మన హీరో గారు శ్రీకాంత్ గారిని అభ్యర్థిగా మేము చేశాము. మేము జనతా చలువలి భారత మేము ప్రెసిడెంట్, నేను 2 బై ఎలక్షన్ నిలిపేసి స్వతహా మేము నేషనల్ లెవెల్లో మేము ఒక పార్టీ చేయాలని, నేను బేసికలీ కర్ణాటకనే, ఆంధ్ర బార్డర్, అనంతపురం డిస్టిక్. నేను మాట్లాడేంత చదివినంత కన్నడ, మాట్లాడేది మదర్ టంగ్ తెలుగు. నేను బెంగళూరులో ఉన్నాను. నేను బేసికలీ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ప్లస్ కాంట్రాక్ట్ 25 సాఫ్ట్వేర్ లో ఉండి HTMT టాలెక్స్ అన్ని కొన్ని కంపెనీలు చేసి నేను కొత్తగా ఒక రాజకీయం చేయాలనేసి ఒక ఈ గుడి సమస్యల గురించి ఒక మంచి రాష్ట్రీయ పక్షం చేయాలని అందరూ సమాన మనసుకుని చేరి ఒక పక్షం చేసినాము. ఫస్ట్ టర్మ్ మేము మా రిజిస్ట్రేషన్ తర్వాత మన హీరో గారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల అభ్యర్థిగా ఉన్నారు. మీరందరూ ఎవరున్నారో ఇదంతా మధ్యాహ్నం చేసేయాలంటే దయచేసి మన శ్రీకాంత్ గారికి ఒక అవకాశం ఇవ్వాలని, మన ఉప ఎన్నికలకి కావాలని మేము చేస్తున్నాము. మంచి మన చలనచిత్ర రంగంలో మంచిగా పెరగాలని ఆశిస్తూ మా పక్షాన్ని కూడా మేము ఆశీర్వాదం చేస్తాము. నమస్కారం. ఈ సినిమాలో హీరో గారి మల్లారి వారి అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా నేను చెప్పాలనుకున్న పాయింట్స్ అందరూ చెప్పేశారు. సో
అంటే కొన్ని విషయాలు మాట్లాడుతుంటే ఒకటి ఏదైనా ఒక క్యారెక్టర్ మనకి రావాలి అంటే ఇంకా ఆ విషయం ఒక క్యారెక్టర్ మనకి ఛాన్స్ వస్తుంది. నువ్వు చేసే క్యారెక్టర్ గురించి ఇప్పుడు నాకు చాలా మంది కష్టపడి తెలుసుకున్నాను. కనీసం రోజు ఒక నలుగురు 5 మనం ఇక్కడ నుంచొని మాట్లాడుతున్నాము అని అంటే అది మనం ఏ క్యారెక్టర్ చేసామంటే ఎలా చేసామంటే చాలా ఇంపార్టెంట్. సో ఒక క్యారెక్టర్ రావాలంటే బిఫోర్ రాసి ఉంటే అలా కాబట్టి ఆ క్యారెక్టర్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చిందంటే మనం చాలా అదృష్టం. సో ఈ ఇలాంటి నాకు ఇచ్చినటువంటి వెంకటరెడ్డి గారిని ఇక్కడ మిస్ అయినటువంటి రోజు గారు మీ